రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే, అలాగే మీరు చూస్తే టీటీడీ టెంపుల్ కూడా ఇంకొక సైడ్ కొండ మీదే ఉన్నాయి. సో కొండ మీద ఉన్న ఈ కట్టడాలన్నీ నీ కళ్ళకి కనిపించడం లేదా? నీ కళ్ళేమన్నా కళ్యాణ జ్యువెల్స్ తో తాకట్టు పెట్టేసావా? నువ్వు మాట్లాడేది చూస్తుంటే కొండ మీద కట్టడం తప్పైతే మరి నీ ఇల్లు, మీ అన్న ఇల్లు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అని కొండల మీదే ఉంది కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అయిపోతుందని నీకు అనిపించలేదా? ఏదైనా మాట్లాడితే గయ్యాళిలాగా ఒక్కొక్కరు గొంతులేసుకొని మీద పడిపోతూ ఉంటారు వైసీపీ నాయకులు. నా గొంతు లేదనుకుంటున్నారా? నాకు గొంతు తరిస్తే ఆర్గ్యుమెంట్ గొప్పదనుకుంటున్నారా? బిషప్ డెస్మండ్ టుటు చెప్పినట్టుగా డోంట్ షౌట్, ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్ అని అతను చెప్పింది. మీరు అరిచినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. మీరు నిజంగా నేను మాట్లాడుతున్న తప్పే అనుకుంటే ఇంప్రూవ్ యువర్ ఆర్గ్యుమెంట్. మీరు మాట్లాడే విధానాన్ని, మీ డిబేట్ క్వాలిటీని పెంచుకోండి. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినంత మాత్రాన, నా తల్లిని తిట్టినంత మాత్రాన, నా బిడ్డల్ని తిట్టినంత మాత్రాన, నా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినంత మాత్రాన నేను ఏమీ పాడదు, నాకు ఏమీ బాధ రాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మొండి మనిషిని.